ఆయన మహాపండితుడు, మహాజ్ఞాని, మహావక్త. రామాయణ భారత భాగవతాలను అవపోసన పట్టి సనాతన ధర్మ సందేశంలో ఆధునికతను రంగరించి సమర్థనీయంగా హృదయానికి సూటిగా అవగతమయ్యేలా తన వాడి బాణాలను ప్రయోగించగలిగినటువంటి మహాఘనుడు. సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను, అసమానతలపై నిష్కర్షగా నిప్పులు కురిపించే నిర్భయుడు. అవును, ఆయనే భారతీయ ధర్మ ప్రవక్త స్వామి వివేకానంద. ఆయన ఓ కార్యక్రమంలో అమెరికాలో పాల్గొన్నప్పుడు ఆయన్ను మాట్లాడిగారు. ప్రపంచంలో మానవ జీవితం అత్యద్భుతంగా రాణించడానికి చదవవలసినటువంటి పుస్తకం ఏదన్నా ఉందా అని ప్రశ్న. దానికి ఆయన అందంగా, సరళంగా, సుందరంగా నవ్వుతూ ఇలా అన్నాడు: విశ్వమాత శారదామాత యొక్క జీవితమే మనందరికీ ఆచరణీయమైనటువంటి మార్గం. ఎన్నో పూర్వజన్మల సుకృతం వల్ల మాత్రమే వారి జీవిత చరిత్ర చదవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే అవతార వరిష్ఠులైన భగవాన్ శ్రీరామకృష్ణులచే జగన్మాతగా ఆరాధనలు అందుకున్న తల్లి. ఈ ప్రపంచంలో నాలాంటి వ్యక్తులను నడిపిస్తూ ఉన్న సజీవ దుర్గ అంటూ ఆయన ప్రస్తుతించినటువంటి విషయాలని మనం అవగతం చేసుకుంటే అప్పుడే మన జీవితాలు అత్యద్భుతంగా, అమేయంగా, అమోఘంగా, అఖండంగా, అసాధ్యంగా, అసామాన్యంగా రాణించగలం. ఓ సందర్భంలో స్వామీజీ ఇలా అంటారు, అంటే స్వామి వివేకానంద, ప్రస్తుతం నేను శారదామాత జీవితాన్ని ఆధారంగా చేసుకునే ఈ అమెరికా అంతా భారతీయ సనాతన వైభవాన్ని విస్తరిస్తూ ఉన్నాను. ఎందుకంటే సహన గుణంలో శారదామాతను మించిన వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే లేరేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే భూదేవి, సీతాదేవి ఏదో ఒక సందర్భంలో తమని కాపాడమని పరమాత్మను ప్రార్థించి ఉండి ఉండవచ్చు. కానీ శారదామాత నాకు తెలిసి ఎంతోమంది పాపాలను స్వీకరించినప్పటికీ ఏనాడు పాప భారాన్ని మోయలేనని అమ్మ వాపోలేదు. అది శారదామాత అంటే. అవును, నిజంగానే మానవ జీవితానికి అవసరమైనటువంటి, ఆవశ్యకతమైనటువంటి మార్గనిర్దేశాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి, సామర్థ్యము శారదామాత జీవిత చరిత్రకుంది. ఇంతెందుకు, శారదామాత చిత్రపటాన్ని చూస్తే చాలు ఎలాంటి వారి గుండెల్లో ఉన్న అశాంతైన ఇట్లాగే మటుమాయమైపోతుంది. కఠిన హృదయమైన కరిగిపోతుంది. అజ్ఞాని అయిన అమ్మ రూప సందర్శనతో జ్ఞాని అవుతాడు. పండితుడైనా, పామరుడైనా, రాజైనా, బంటైనా, దొరైనా, దొంగైనా, మంచివాడైనా, చెడ్డవాడైనా, సన్మార్గంలో ఉండేవాడైనా, దుర్మార్గంలో ఉండేవాడైనా అమ్మ అసాధారణ జీవితానికి వందనాలు సమర్పించాల్సిందే. అమ్మ జీవితంతో తన జీవితాన్ని తృప్తిగా, ప్రశాంతంగా, సహనంతో ముందుకు సాగిపోయే విధంగా తనను తాను మలుచుకుంటాడు, తనని తాను చెక్కుకుంటాడు. అవును, అమ్మ అంటే శారదామాత ఎన్నో గృహకృత్యాల్లో మునిగి ఉన్న సదా అమ్మ రెండు విషయాలని తన దగ్గరకు వచ్చే శిష్యులకి, తన దగ్గరికి వచ్చే ఆశ్రితులకి, తన దగ్గరికి వచ్చే అభిమానులకి, తన దగ్గరికి వచ్చేటటువంటి ఆత్మీయులకి చెప్పేవాడు. మానసికంగా జపం చేస్తూ ఉండండి. కనీసం రోజుకి 20,000 సార్లైనా భగవన్నామాన్ని జపించండి. మీరు ఒకవైపు మీ కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ఎక్కడో మిమ్మల్ని మనస్సు ఆలోచనల్లో పెడుతుంది కదా, అటువంటి మనస్సుని భగవన్నామం అనేటటువంటి ఆలోచనల్లోకి మళ్ళించేలా ప్రయత్నించండి అని చెప్పడం కాదు, అమ్మ తన జీవితంలో చేసి చూపించేది. శారదామాత అవిశ్రాంతంగా ఎన్నో పనులు చేస్తూ ఉన్నప్పటికీ ప్రతిరోజు 1,00,000 సార్లు భగవన్నామాన్ని స్మరించేవారు. కాబట్టి మిత్రులారా, అమ్మ ఆచరించిందే చెప్తుంది, ఆచరించింది ఎప్పటికీ చెప్పదు. అందుకనే అమ్మ మనందరికీ తల్లి, మనందరినీ నడిపించే కల్పవల్లి. అంతేకాదండి, మరో మాట కూడా చెప్పేది, మనశ్శాంతి కావాలంటే పరుల దోషాలను చూడవద్దు నాయనా,
నీలో దోషాలని సరిచేసుకో అంటూ చిరునవ్వుతో అమ్మ సదా ఓ కథ చెప్పేది. ఓ గురువు వద్ద ఒక శిష్యుడు అనేక సంవత్సరాలు విద్యను అభ్యసించాడు. విద్యని పూర్తి చేసుకొని వెళుతూ ఉంటే గురువుగారు ఆ అబ్బాయికి ఓ అద్దాన్ని ఇచ్చాడు. నాయనా, ఈ అద్దాన్ని ఎవరి వైపు చూపిస్తే వారి గుణాలు ఇందులో కనిపిస్తాయి అని. గురువు ఇచ్చిన అద్దాన్ని తీసుకుని ఈ శిష్యుడు ఎన్నో దేశాలు తిరిగారు, ఎంతోమందిని చూచాడు. అద్దాన్ని ఎవరి వైపు తిప్పినా ఏదో ఒక దోషాన్ని చూపిస్తూ ఉంది. దాంతో ఇతనికి ఈ ప్రపంచమంతా దోషపూరితమే, ఒక్కడికి కూడా సద్గుణాలు లేవే, నాకు తప్ప అని అనుకునేవాడు. అప్పుడు గురువుకి దగ్గరికి తిరిగి వచ్చిన ఓ సందర్భంలో, గురువుగారు, ప్రపంచంలో మీతో సహా మిమ్మల్ని కూడా మీరు ఇచ్చిన అద్దంలో చూశాను, మీతో సహా అందరూ దుర్గుణాలు ఉన్నాయి, నాకు తప్ప అన్నాడు. అప్పుడు గురువు నవ్వుతూ అద్దాన్ని శిష్యుని వైపు తిప్పాడు. ఆ అద్దంలో ఒక పెద్ద శిష్యుడిలోని దోషాల జాబితా కనిపించింది. దాంతో శిష్యుడు తలంచుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా, అమ్మ మనకి 2 విషయాలు ఇచ్చారు. ఒకటి, పరుల దోషాలను చూడకు, నీలోని దోషాలను సరిచూసుకో, సరిదిద్దుకో. అలాగే ఎప్పుడు భగవన్నామ జపం చేయడం మనం మరవకుండా ఉండాలి. ఈ 2 ఉపదేశాలను ఆచరించగలిగితే మనం ఎన్ని పనుల్లో మునిగున్నా, మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, అలజడి, ఒత్తిడి, ఆందోళన, అశాంతి మనల్ని ఏమీ చేయలేవు. అమ్మ మార్గమే అంటే భగవన్నామ జపమే, మనలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడమే మన జీవితానికి అమ్మ ఇచ్చిన ఆశీర్వచనాలు. ఈ మహత్తరమైన ఆశీర్వచన భాగ్యాన్ని రేపు రాబోతున్న డిసెంబర్ 26వ తారీఖున జగన్మాత శారదామాత యొక్క దివ్య జయంతిని అద్భుతంగా మనందరం జరుపుకుందాం. అందులో భాగంగా మనలో తప్పుల్ని సరిదిద్దుకుందాం. నిరంతరం భగవన్నామ జపాన్ని చేద్దాం. మనం మారుదాం, ఈ ప్రపంచాన్ని మారుద్దాం. అలా మనల్ని నడిపిస్తున్న బీకేఆర్ న్యూస్కి ధన్యవాదాలు చెప్తూ మరో మంచి మాటతో మరోసారి కలుద్దాం. అంతవరకు జై హింద్.